మాతృదేవోభవ. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించెదో మదంబ, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బంధించెదో ముదంబా. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించెదో మదంబా, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బంధించెదో ముదంబా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 384వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇయం చ నళినీరమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాం సారామహిషీ నూనమేష్యతి జానకీ నూనమేష్యతి జానకీ అనగానేనండి, పద్మాలున్న చోట, పద్మలతలున్న చోట, పద్మాకరం ఉన్న చోట, పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షిం విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. ఆవిడ పాదపద్మాలు ఈతన సన్నిధిలోకి రాకుండా ఉంటాయా? అంతే, కనిపించింది అమ్మవారు. ఆంజనేయుని లక్ష్యం ఫలించింది. మనందరికీ ఆనంద దివసం ఈ రోజే. మీరందరూ పండగ చేసుకోవలసిన రోజు. మరోసారి హనుమంతుడు సీతను దర్శించిన రోజుగా మీరు అనుకుని పండగ చేసుకోండి. వేళ మీ ఇళ్లన్నిటా పరవాన్నం వండుకోండి. కాస్త నన్ను కూడా తలుచుకోండి. ఎటువంటి సీతను చూశాడు? తతో మలిన సంవీతాం రాక్షసీభిः సమావృతాం, తతో మలిన సంవీతాం రాక్షసీభిः సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః. దదరిశ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం, దదరిశ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం విపద్మామివ పద్మినీం నిజతీమివ తాపసీం శ్రద్ధాం చ విగతామివ ఆశాం ప్రతిహతామివ రుద్ధిం నిపతితామివ బుద్ధిం సకలుషామివ విద్యాం ప్రతిపదీమివ కీర్తిం నిపతితామివ సదదరిశ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శతధా క్లుప్త సహస్రధా వివృత లక్షానేకశ కోటిశస్తత విశ్వోదయ రమ్య రమ్యతర శశ్వత్ సృష్టి కళ్యాణికి ఆరతి పాత్రములనెత్తు ముమ్మొదలి పేరంటాలివో నీదు కంటితుదన్ వెల్గును వికుంఠనాయక చిరంటి ఆంధ్ర సామ్రాజ్యము. పాల సముద్రమందు మురిపాల సముద్రము ఓలె బుట్టి, పాల సముద్రమందు మురిపాలము సముద్రము ఓలె బుట్టి ఉయ్యాలగను ఊపుచుంటివి కదా జగమంతయు నీవు లీలగా, ఉయ్యాలగను ఊపుచుంటివి కదా జగమంతయు నీవు లీలగా పాలన సేయుమమ్మర కృపామయవార్థి హరిప్రసాదధి, పాలన సేయుమమ్మర కృపామయవార్థి హరిప్రసాదధి. నీలలితే క్షణముల గుణింతములు, నీలలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్, నీలలితే క్షణముల గుణింతములు ఆంధ్రుల నేలుగావుతన్. ప్రత్యేకించి నా పద్యంలో ఆంధ్రులు అన్నానని మరోలో అనుకోకుండా, నాకు తెలుగువారు అందులో ఒకటే. కానీ ఆంధ్రులకి ఇప్పుడు డబ్బు చాలా అవసరం. తెలంగాణకు 33,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చింది లక్ష్మీదేవి. మాకేమి ఇచ్చింది? రాజధాని లేదు, డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు, ప్రత్యేక హోదా లేదు. మరి లక్ష్మీదేవి అయినా కరుణించకపోతే మమ్మల్ని ఎవరు కరుణిస్తారు? కమలం పైన ఉంది, లక్ష్మీదేవి ఇక్కడ ఉండాలి. అందుకని ఆంధ్రుల అబ్రోచుగా అవుతన్. ఇది మనస్సు పొంగి వచ్చేటువంటి కవిత్వం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం అందరికీ తెలుసున్నది, పురాణ ప్రసిద్ధమైంది. శతధా క్లుప్త సహస్రధా వివృత మధురాపుంతులు సత్యనారాయణ శాస్త్రి గారి పద్యం. విజయరాఘవ నాయకుడు శ్రీరంగనాథేశ్వరుని చేసిన ప్రార్థనగా రాస్తాడు ఆయన. పైగా అక్కడ ఒక 5-6 పద్యాలు రాస్తారు మహానుభావులు. ఆంధ్ర పురాణకర్త, జ్ఞానపీఠం జారిపోయిన మహాకవి. అన్నిట్లోనూ
లోకైక దీపాంకురాం ఈ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాల్లో ఉండే పదాలతో పద్యం ముగిస్తా. లోకైక దీపాంకురా శతధా క్లుప్త సహస్రధా వివృత లక్షానేకశ కోటి శస్తత విశ్వోదయరం యరం శశ్వత్ సృష్టి కళ్యాణికి ఆరతి పత్రములనెత్తు ముమ్మొదలి పేరంటాలివో నీదు కంటితుదన్ వెల్గును వికుంఠనాయక చిరంటి ఆంధ్ర సామ్రాజ్యములు. ఆ వరుసగా మధురాపంతుల వారి ఆంధ్ర పురాణంలో ఒక 5-6 పద్యాలు ఉంటాయండి. అన్నీ లోకైక దీపాంకురా. అది సరిగ్గా లక్ష్మీం క్షీరసముద్రరాజతన శ్రీరంగధామేశ్వరి అని ఒక పద్యం, లోకైక దీపాంకుర అని ఒక పద్యం. అంటే తెలుగు పద్యాన్ని మంత్రపూతం చేయడం అన్నమాట ఆ ప్రసిద్ధమైన శ్లోకాల్లో ఉన్నవి పెట్టడం ద్వారా. ఎలాగైతే మన ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు అన్నన్ స్వామి సుప్రభాతం రచించి అన్ని శ్లోకాలు ఆయన వేరే ముందు కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని ఒక్క వాల్మీకి రామాయణ శ్లోకం పడ్డంతో అది అంత పవిత్రమైపోయింది. ఎలా మొగిపోతుంది. అలాంటి పవిత్రత మనకి రామాయణ భారత భాగవతాల్లో ఉండేటువంటి కొన్ని పదగుచ్ఛాలు, ఆ శబ్దగుచ్ఛాలు వాడడం వల్ల వస్తుంది తెలుగు పద్యాలకి. సహజంగానే ఇది పవిత్రం. కాస్త తులసి మొక్క పెడితే మరీ పవిత్రం. ఇల్లు ఎలాగూ పవిత్రమే, ఇల్లాలి వల్లనే ఇల్లు పవిత్రం. తులసి కోట ఉంటే మరీ మంచిది. చూడగానే దండం పెడతారు. ఆ తులసి కోటే సంస్కృతం. ఇది తేడా. ఇప్పుడు సీతని హనుమంతుడు చూసిన సీతని వాల్మీకి వర్ణించిన విధానాన్ని చూడండి. నిజంగా ఒక్కసారి నాకైతే ఈ వర్ణంలో మన దేశమే గుర్తొస్తుంది. తతో మలిన సంవీతాం నియతామివ తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం. మాసిపోయిన బట్ట కట్టుకుందట. రాక్షస స్త్రీలు చుట్టూ ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. రాక్షసుల మధ్యలో ఉంది. ఉపవాస కృషాం దీనాం. ఉపవాసాలు చేసి 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 నిరసించిపోయింది. ఇలా ఉపవాసం చేస్తే, ఇలా జపం చేస్తే రాముడు వస్తాడేమో. ఎన్ని ఆశలండి సాక్షాత్ లక్ష్మీదేవికి. నిశ్వసంతీం పునఃపునక. మళ్ళీ ఏది ఫలించకపోయి ఏమొస్తాడు మా కర్మ అని ఒకటి. ఎంతైనా స్త్రీ ఏమో ఇంకో పెళ్లి చేసేసుకున్నాడేమో, అసలు ఏమయ్యాడు, తిరిగి అయోధ్యకి వెళ్ళిపోయాడేమో. ఎవరు చెప్తారు? ఇక్కడ నేను ఉన్నానని ఎలా తెలుస్తుంది? అక్కడికి నగలు పెట్టుకున్న నగలన్నీ, కట్టుకున్న బట్ట చింపి పారేసి కింద పారేశాను. ఇంత మూట కట్టి ఎవరికైనా దొరికిందో లేదో, అవి ఎవరు పట్టుకుపోయారు? నా కర్మ బాగులేకే కదా ఇదంతా జరిగింది అని ఆవిడ కృషించిపోతే ఎలా ఉంటుందండి? చక్కగా మా లక్ష్మణుడు మాకు అన్ని సేవలు చేస్తుంటే చిలక గోరింకల్లా ఉన్నాం హాయిగా. చిలకల జంటలా, గోరింకల జంటలా అందరూ మా జంటను ఆదర్శంగా తీసుకునేలా ఉన్నాం. ఇంకా ఒంటరిగా ఉన్న వాళ్ళందరూ సీతారాముల జంటను చూసి ఒక్కటైపోయే విధంగా ఉన్నాం. ఇలా తెచ్చిపెట్టుకున్నాను. నాకు ఆ మాయలేడి కావాలి, మాయలేడి కావాలి. ఈ లేడి మాయలో పడిపోయాడు రాముడు కూడా. లేడి మాయలో నేను పడ్డా. ఇలాంటి లేడీ మాయలో రాముడు పడ్డాడు. ఏమిటిది 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 ఎలా తెచ్చిపెట్టుకున్నాను? ఒక్క కోరిక, అంత బంగారం ఉంది నాకు, ఆ మాయలేడి బంగారం నాకు దేనికి? ఏమిటో పోనీ లేడి మీద ముచ్చరపడ్డావనా? అది కాస్త ఊరుకుంటే మన దగ్గరికి రాదావో, ముద్దెట్టుకుని పంపేయచ్చు కదా. అది మన ఇంటి దగ్గర ఉండాలి, పన్నశాలలో ఉండాలి. దానికి ఏదో శతసూర్యులవోలే వైరమేల శతసూర్యులతోడ వైరమేలంగలలేడి, శతసూర్యులవోలే చిమ్మ చీకటులతో వైరమేలంగలలేడి అని విశ్వనాథ వారు కల్పవృక్షంలో చెప్పినట్టుగా 100 మంది సూర్యులతో సమానంగా ఇది పర్ణశాలలో వ్యాపించిన చీకట్లతోటి దెబ్బలాడుతుంది అని ఇంత నేను కవిత్వం చెప్పాలా? జీవితం పాడు చేసుకోవడం కాకపోతే 5 నిమిషాల్లో జీవితం ఎలా మారిపోయింది. తతో మలిన సంవీతాం. మాసిన బట్ట కట్టుకొని రాక్షసీభిః సమావృతాం. రాక్షస స్త్రీల మధ్యలో ఇప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ఎవరు ఇందులో కోసుకు తినేస్తారో, నంజుకు తినేస్తారో తెలియదు. ఏం బాధ తెచ్చిపెట్టుకున్నాను అని బాధపడుతున్న సీతని హనుమంతుడు చూశాడు. రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం. ఉపవాసాలు చేసి చేసి నిరసించిపోయింది. నిశ్వసంతీం పునఃపునక. మాటి మాటికి దీర్ఘంగా నిట్టూరుస్తుంది. అయినా ఎలా ఉందిట? దదరిశ శుక్లపక్షాదౌ చంద్రరేఖాం ఇవ అమలాం. శుక్లపక్షం ప్రారంభంలో అంటే అమావాస్య అయిపోయాక
పాఠ్యం కూడా అసలు కనపడదు. విధియ నెలపొడుపు అంటారు. అందుకని ఆ విధియ నాడు నిర్మలమైన చంద్రరేఖ ఇలా సన్నగా గోరువంక అంటారు. గోరువంక అలా కనపడుతుంది. దాన్ని నెలపొడుపున దండం పెట్టుకుని ఆ రోజుని ఒక జత బట్టలు దానం చేస్తారు. అలా 1000 పున్నములు, పున్నమి నాడు కానీ ఈ రోజు కానీ నెలపొడు 1000 పున్నములు దానం చేసిన వాడు సహస్రచంద్ర దర్శనం చేసినట్టు లెక్క. ఊరికే 80 ఏళ్ళు బతకడం కాదు. ప్రతి నెల ఓ జత బట్టలు దానం చేయాల్సింది. బట్టలు కొనుక్కుందుకు అవసరమైన డబ్బు ఎవరో పేదవాడికి ఇవ్వవలసింది. లేదు ఆ పండగ చేసుకునేప్పుడైనా 1000 జతల బట్టలు దానం చేయాల్సింది. అది సహస్రచంద్ర దర్శనం. అంతేగాని ఊరికే ఏదో మొత్తం బంధువుల్ని పిలిచి మళ్ళీ ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకునే వ్యవహారం కాదు అది. మన ఆచార సంప్రదాయాల్లో ఉండే ఆంతర్యాన్ని తెలుసుకోకపోతే ఊరికే అనవసరంగా ఇంకో 4 పండగలు జరిగితే ఇంకాస్త ఖర్చు. ఇంక వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు, అందరూ మేము ఉన్నాగా ప్రత్యక్ష వ్యాఖ్యానానికి. ఇక ఈ స్థితి మాకు కల్పించదు. అందరి మీద పద్యాలు చెప్పడం మాకేం కర్మ. ఇంక పెరిగింది బాగా సమాజంలో, ఒక ఫ్యాషన్ అయింది వేళ. ఓ పండితుడిని పిలవడం, సన్మానం చేసి మీరు మాట్లాడి ఎవరో 4 మంచి మాట. ఈ మంచి మాట ఇందులో ఎవరో వినరండి. ముఖ్యంగా ఈ పెట్టించిన వాళ్ళు వినరండి. చాలా చిక్కగా ఉంటుంది అది. ఈ పెట్టించిన వాళ్ళు వినరండి అసలు. వీళ్ళు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం. ఎంత బాధగా ఉంటుందంటే లోపల నిజంగా ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాను నేను ఇక్కడికి. ఆయన మా ఇంటికి వచ్చారు, మాట్లాడారు. ఇలాగే ఏదో మ్యూజిక్ ఆర్టిస్టులు తయారయ్యాం మేము కూడా, ప్రవచనాలు చెప్పేవాళ్ళం. ఆయన రావడం మాకు స్టేటస్ సింబల్. స్టేటస్లు, హోదాల కోసం కాదు ఇది. దేశంలో ఉండే దారిద్ర్యాన్ని పోగొట్టడానికి ఈ ఆచారాలన్నీ. ప్రతి నెల నిజంగా జమీందారు అయిన వాడవుడు కనీసం పాత బట్టలైనా ఓ చేత దానం చేయాలి. ప్రతి జమీందారు స్త్రీ నా చీరల్లో ఓ చీర ప్రతి నెల వెళ్ళిపోవలసింది, ఏడాదికి 12 వెళ్ళిపోవలసింది అని నియమం పెట్టుకుంటే దేశంలో దారిద్ర్యం ఉంటుందండి. ఈ దేశంలో ఆకలితోనే కాదమ్మా, అనేక రకాల కారణాలతోనే కాదమ్మా, చలివేసి బట్టలు లేక చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఢిల్లీ ప్రాంతాల్లో చలికి తట్టుకోలేక, ఓ రగ్గు లేక, ఓ దుప్పటి లేక, సరైన వస్త్రం లేక ఇవ్వచ్చును. అప్పుడు ఇవన్నీ విన్న పుణ్యం వస్తుంది. అది నెలపొడుపు అంటే. ఆ నెలపొడుపు నెల గోరు వంకలు ఎలా ఉంటుందో అలా మన సన్నగా అయిపోయి అలాగే ఉంది ఆవిడ. ఇప్పుడు వాల్మీకి రకరకాల శ్లోకాల్లో వర్ణించాడు. ఆ సారాంశం నేను చెబుతున్నా చూడండి. విపద్మామివ పద్మినీం నియతామివ తాపసీం శ్రద్ధాం చ విహతామివ ఆశాం ప్రతిహతామివ వృద్ధిం నిపతితామివ బుద్ధిం సకలుషామివ విద్యాం ప్రతిపదీమివ కీర్తిం నిపతితామివ. విపద్మామివ పద్మిని, పద్మలత చూడగానే కనపడిందిగా, అంతే. పద్మాలు లేని పద్మలత. పద్మాలు లేకపోతే పద్మలత ఏమిటి? ఒట్టి లత. పద్మాలు లేకపోతే పద్మలత ఏమిటండి? కవిరాజు అని పేరెట్టారు అనుకోండి ఎవరికైనా. కవిత్వము లేదు, రాజ్యము లేదు, ఎందుకే పేరు? ఊరికే రాసుకుందుకు అంతే. కవిరాజు అంటే కవిత్వం ఉండాలిగా, అంచేది పద్మలత. పద్మాలు లేదే ఒట్టి లత, కానీ పద్మలత అంటూ ఉంటారు. అంచేది పద్మాలు లేని పద్మలతలా ఉంటుంది. నియతామివ తాపసీం, ఏదో ఒక మహాతపస్విని, ఒక నియమంలో ఉన్నట్టుగా ఉంటుంది. అంటే తేజస్సు ఉంది ముఖంలో. అది సమస్య. ఆ సహనంలో గొప్పతనం ఏమిటంటే ఆవిడ ఐశ్వర్యం కోల్పోవచ్చు, అండదండలు కోల్పోవచ్చు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ముందు విశ్వనాథ వారి పద్యంలో మరింత బాగా చూస్తాం దాన్ని. ఆత్మస్థైర్యం, ఆ బెంకం సడన్ లేదండి, అదంతే భారతీయత. నియతామివ తాపసీం, నియమపూర్వకంగా తపస్సు చేస్తున్న పార్వతీదేవి అనుకోండి సాక్షాత్తు. అలా ఉంది ఆవిడ. మరి ఆవిడే కృషించిపోయిందిగా. చితక్షణం పక్ష్మసుతాడితాధర పయోధరోత్సేధ నిపాత చూర్ణితా వలీషు దస్యాస్ఖలితా ప్రమేదిరే చిరేణ నాభిం ప్రథమోద బిందవక అని వర్షకాలంలో పార్వతీదేవి తపస్సును వర్ణిస్తాడు కాళిదాసు కుమార సంభవం. అలా ఒక తపస్వినిలా ఉంది. విపద్మామివ పద్మినీం నియతామివ తాపసీం శ్రద్ధాం చ విహతామివ ఆశాం ప్రతిహతామివ. ఒక గొప్ప శ్రద్ధగా తలపెట్టినటువంటి ఒక కార్యక్రమం అశ్రద్ధ కారణంగా మధ్యలో పాడైపోతే కార్యకర్తకి ఎంత బాధగా ఉంటుంది. ఒక యజ్ఞం అయితే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? అలా ఉందిట. శ్రద్ధ లేకపోవడం వల్ల దెబ్బతిన్న కార్యక్రమంలాగా. అయ్యో ఇంత ఖర్చు పెట్టి చేసామే, సరైన శ్రద్ధ తీసుకోలేదు, ఆ సమయానికి వాన వచ్చి మొత్తం పాడైపోయింది. వాన వస్తుందని ఊహించాలి, కరెంటు పోతుందని ఊహించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇంత శ్రద్ధగా చేసింది బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది కదా. శ్రద్ధాం నిహతామివ. శ్రద్ధగా చేసిన యజ్ఞమైనా సరే అసలైనటువంటి ఆ హవిస్సు సరిగ్గా పడే చోట పడకపోతే, చదవవలసిన మంత్రం చదవకపోతే వృధా.
ఆశాం ప్రతిహతామివ. జీవితం అంతా పెంచుకున్న ఆశలు, సొంత ఇల్లు కట్టుకోవాలని కావచ్చు, ఏదో పిల్లల కోసం ఏదో కాస్త 4 రూపాయలు కూడబెట్టుకోవాలని కావచ్చు, ఓ మంచి ఉద్యోగం పొందాలని కావచ్చు, ఏదో కావచ్చు, లేదు మా బోటుగాడి కవిత్వం ద్వారా అమ్మవారిని చూడాలని కావచ్చు. మా ఆశ అదే, వాటికి ఇంకేం ఆశలు లేవు. అది అడియాస అయిపోయింది అనుకోండి, మధ్యలో అది సాధించకుండానే ప్రాణం వెళ్ళిపోయింది, ఇంకెందుకు బతుకు, మళ్ళీ జన్మెత్తాలి కదా. ఆశాం ప్రతిహతామివ. మన ఆశల మీద ఎవరో, ఆశాలత మీద ఎవరో ఇలా వేణీళ్లు జల్లేస్తే మొత్తం మాడి నాశనం అయిపోదండి. అది అలా అయిపోయినట్టుగా ఉంది ఆశ. ప్రతిహతామివ, ఛేదింపబడినటువంటి ఆశాలతలాగా. వృద్ధిం నిపతితామివ బుద్ధిం సకలుషామివ. సరిగ్గా దేశానికి వర్తిస్తాయి. సమృద్ధి ఒకప్పుడు అంత సమృద్ధిగా ఉండేదండి. ఎన్ని వైభవాలండి ఈ దేశానికి. ఓ హుమయూన్లు, వాస్కోడిగామాలు, చరిత్రకారులు, యాత్రికులు కూడా అందరూ ఈ దేశానికే వచ్చారు. ఇవాళ ఏం కావాలన్నా చైనా వాడు దిక్కు, అమెరికా వాడు దిక్కు, మరొకడు దిక్కు, మనదంటూ ఏ వస్తువు కనపడదు. పైగా మన దేవతల విగ్రహాలు చైనా వాడు తయారు చేస్తారు. చైనా వాడు కమ్యూనిస్ట్, వాడు నాస్తికుడు, వాడి చేత్తో దేవుడు బొమ్మ చేస్తే అపశకునం. అది దాన్ని మనం వాడతాం. అక్కడ ఎంత బాగుందో, బాగుంటుందమ్మా. నమ్మకం లేనివాడు చేసింది ఇంకా బాగుంటుంది. దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు చేసింది మనకి పనికిరాదు. నమ్మకం లేనివాడు చేస్తాడట. వాడి దేశంలో దేవుడు ధర్మేస్తాడు. వాడు మన దేశంలో దేవుడు బలహీనత ఉందని మనకు తెలుసు. మన అస్తమానం దేవుడు అంటాంగా. దేవుడిని ఎందుకు ఉపయోగించుకోవాలో ఎలా మనకు తెలియదుగా. మనం కేవలం పూజ చేస్తామంతే. ఓ అక్కడో బొమ్మ, ఇక్కడో బొమ్మ, 26 బొమ్మలు అంటే దేవుడు ఉన్నట్టే. అందుకని వాడు మొత్తం బొమ్మలు డంప్ చేసేస్తాడు ఇక్కడికి. మన దేవతల విగ్రహ రకరకాల భంగిమల్లో. ఇదంతా మాయ కదండి. ఇదే వృద్ధి నేపథ్య. సమృద్ధి, స్వయం సమృద్ధి. అయ్యో, ఈ దేశంలో ఒకప్పుడు గ్రామ స్వరాజ్యం. అక్కడ పండిన పంట ఆ ఊళ్ళోనే, అక్కడ వచ్చే వసూలైన పన్ను వసూళ్ళంతా ఆ ఊళ్ళోనే, అక్కడ ఉన్న చెరువుల నీళ్ళన్నీ ఆ ఊరికే సాగునీరు, తాగునీరు, అక్కడ ఉన్న సమస్త ప్రకృతి సౌందర్యాలు ఆ ఊరికే. ప్రతి ఊరు కోనసీమలా ఉండేది ఈ దేశంలో. ఇప్పుడు కోనసీమ కూడా ఇబ్బందులు పడుతోంది. అదో కారణసీమ అయిపోతుంది. ఇదే వృద్ధిం నేపథ్య. ఐశ్వర్యాన్ని పాడు చేసుకున్న సహజమైనట్టి వనరులు సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి బడుగు దేశం మనడి మాట పడుదురేలా. అన్నీ ఉన్నాయి. మనది బలహీన దేశం, సిగ్గుగా లేదండి. భద్రతా సమితిలో ఉండే 5 దేశాల్లో ఒక దేశం కాలేకపోయామే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటం బాంబులు తయారు చేసుకుంటారా? మనతో మాత్రం అణుపరీక్షలు చేయడానికి వీళ్ళేదైనా నిబంధనలు పెడతారా? వాడేవాడండి మనం నిబంధించడానికి. ప్రపంచం మొత్తానికి ఒకప్పుడు ధరణి గురువై, విశ్వ గురువై ఏరైన భారతదేశ వైభవం ఏమైందండి? మనం తత్వం తెలుసుకోవాల్సిన వాటిని తంతులు చేసేసాం. సంస్కారం నింపుకోవలసినటువంటి వ్రతాలని, నోవుల్ని, పూజల్ని సత్తుపళ్ళాలు చేసేసాం. మన వ్యక్తిగత ప్రయోజనాలు, మన స్వార్థాల కోసం వాడుకుంటున్నాం. వాడిని దేశం కోసం ఒక్కడిదండం పెడుతున్నాడా? దేశం కోసం నా దేశం బాగుండాలి, నా కుటుంబం, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా దేశం బాగుండాలి. ఇది రావాలి కదండి. అది ఎక్కడుంది మనకు అసలు? అది వృద్ధిం నేపథ్యతామె బుద్ధిం సకలుషామివా. సీతాదేవి బాగానే ఉంది, ఊరికే వర్ణన ఇలా చేస్తున్నాడు. కానీ ఈ వర్ణనలన్నీ ఎందుకోసం అండి? నిజంగా సీతాదేవి బుద్ధి కలుషితమైన బుద్ధిని సీతాదేవితో పోల్చొచ్చా? కానీ మన దేశం పరిస్థితి, మన జీవితం పరిస్థితి, కలుషితమైన బుద్ధి కారణంగానే కదా ఈ వైభవం అంతా ఇవాళ భారతదేశానికి లేకుండా పోయింది. సీతాదేవిలాగే కృషించిపోయి ఉందండి భారతదేశం. అందుకే బుద్ధిం సకలుషామివ. ఎంత గొప్ప బృహస్పతి అయినా బుద్ధి కలుషితమైపోతే ఏమైపోతాయో అంత ఆయన ఇలా అయిపోయాడు ఏమిటంటారు. అలాగే దేశం ఇవాళ కలుషిత బుద్ధి. అంటే మనకు బాగుండాలి, మనకు డబ్బులు కావాలి, డబ్బులు వచ్చే ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు ఇచ్చే చదువులు, ఇంగ్లీష్ మీడియం నాశనం అయిపోయింది దేశం అంతా. ఓ ఒత్తిడి విపరీతంగా. అన్ని సంస్థలు పోయాయి, 2, 3 మిగిలాయి విద్యా సంస్థలు. వైద్యంలో ఓ 4 ఆసుపత్రులు మిగిలాయి, 4 పేర్లు. సినిమా రంగంలో ఓ 4 మిగిలారు. అన్ని రంగాల్లో 2, 3 మిగులుతున్నారు. మొత్తం సామూహికత నాశనం అయిపోయింది. వాళ్ళు పెత్తనం చేసేస్తారు. ఇక వాళ్ళు ఏం చెబితే అది. ఆడింది ఆట, పాడింది పాట. ఇలా ఎందుకు ఈ ఏకస్వామ్యం పెరిగే స్థితి తీసుకొస్తాం లోకస్వామ్యం నుంచి? రాముడు ఉన్నప్పుడు, కృష్ణుడు ఉన్నప్పుడు లేని పరిస్థితి ఇవాళ వస్తుంది ఏమిటండి? వ్యక్తుల స్వార్థం కదా. వ్యక్తులు బాగుపడుతున్నారు, వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయి. వ్యవస్థ మొత్తం సీతాదేవిలాగే అశోకవనంలో సీతలా తయారైంది. ఇది ఆలోచించాలి మనం. వృద్ధిం నిపతితామివ బుద్ధిం సకలుషామివ. మన బుద్ధి కలుషితం. మనకు దేశం గురించి ఆలోచన లేదు. మనకి హిందూ ధర్మాన్ని కూడా మన స్వార్థానికి వాడుకోవడమే. హనుమాన్ చాలీసా పారాయణ అంటే 1,00,000 మంది వస్తారు. హనుమంతుడు ఆలయం భూములు పలానా వాడు లాక్కున్నట్ట, వాడి దగ్గర మనం లాక్కోవాలంటే మనకెందుకు, గవర్నమెంట్ చూసుకోవాలమ్మా అని వెళ్ళిపోతారు వెంటనే. ఆశ్చర్యం. మన భక్తికి నమస్కారం. హనుమంతుడు మనం ఎందుకు కాపాడుతుండే? 1,00,000 చాలీసాలు చదివితే మాత్రం.
హనుమంతుడు గుడి భూములు ఎవడో మింగేస్తాడు, ఓ పెద్ద జమీందారు, వాడిని ఏం అనరు మీరు. ఆ పూజారి వాడు చచ్చిపోవాలి అక్కడ తిండి లేక. అదే హనుమాన్ చాలీసా పారాయణ 1,00,000 మంది వచ్చేస్తారు. శుభాలు జరుగుతాయి, మనం జరిగాయిగా, మరే పరస్పడి జరుగుతాయి శుభాలు. ఆంజనేయుడికి అశుభం జరిగింది, ఆయన భూములు ఎవరో లాగేసుకున్నారు. మనం దెబ్బలాడు. ఇవాళ దేవాలయాల భూములన్నీ ఎవరు లాక్కున్నారండి? ఆలోచించండి దయచేసి. వింటున్న వాళ్ళు, సుందరకాండ చదువుతున్న వాళ్ళు, హనుమాన్ చాలీసా పారాయణలు చేస్తున్న వాళ్ళు, యాత్రలు చేస్తున్న మీరు లాక్కున్న దేవాలయం భూమికి మీరు శిస్తు కట్టారా? కుడి చేతి చూపుడు వేలు పెట్టి ప్రశ్నిస్తున్నాడు, నన్ను ఉరితీసినా మంచిదే. అలా కట్టని వాడికి ఇది వినే హక్కు లేదు. దేవాలయాల భూములు ఆక్రమించేస్తారు పెద్ద పెద్ద జమీందారులందరూ. అడుక్కు తింటారు పూజారులు, బ్రాహ్మణులు. అక్కడ వాళ్ళు ఏం చేయలేక పాపం ఇంట్లో సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళు నైవేద్యాలు పెడుతున్నారు. వాళ్ళ మీద మనకి జాలి. ఎకరానికి రూపాయి కడతాడు శిస్తు, ఎకరానికి 40 బస్తాలు ఇది మింగేస్తాడు. అది దేవుడు సొమ్ము, అందరికీ తెలుసు. కట్టడు. ఎందుకని? బుద్ధిం సకలు స్వామివా. ఆశ్చర్యంగా లేదండి సీతాదేవి స్థితి, దేశం స్థితి. సీతను హనుమంతుడు కాపాడాడు, నా దేశాన్ని ఎవడు కాపాడతాడు? నా దేశాన్ని ఎవడు కాపాడే హనుమంతుడేడు? నా తాపత్రయం అది. ఈ సుందరకాండ, ఈ ప్రవచనం, ఈ మాటలు కొంతమందినైనా మారుస్తాయని, కొంతమంది మనుషులైనా కుళ్ళిపోయిన మనస్సుల్ని తిరిగి పద్మాలు చేస్తాయని నా ఆశ. ఏమో చేస్తాయో ఏదో తెలియదు. ఈ కన్నీళ్లలో నా ఆనందం ఉంది. నా కర్తవ్యం నేను చేస్తున్నా. నేను ఇంతకంటే చేయగలిగిందే ఉంది. ఆస్తులు మింగేసిన వాళ్ళని నేను వెళ్ళి యుద్ధాలు చేసి కొట్టలేను కదా, బక్క బ్రాహ్మణ్ణి. ఇది ఆలోచన చేయాలి. దేవుడు సొమ్ము మింగేస్తున్నాం, మనకి ఏం హక్కు ఉంది గుళ్ళోకి వెళ్ళడానికి? బుద్ధిం సకలు స్వామివా అంటే అదే కదండి కలుషితమైన బుద్ధి. ఉరికి పారాయణ చేస్తే అలాగా. ఇది పారాయణ చేస్తే మన పారాయణ చేస్తే తీరవండి. పారాయణమే ప్రాణత్యాగానికి సిద్ధపడితే తీరతాయి. సీత ఎందుకు సిద్ధపడింది? హనుమంతుడు ఎందుకు సిద్ధపడ్డాడు? అన్ని దాటుకుని రావాలండి. మహా కష్టాల సముద్రాన్ని దాటుకుని వచ్చాడే మహానుభావుడు. మనం ఆ హనుమంతుడు గుండె కాపాడలేకపోతున్నాం. ఇవాళ రకరకాలుగా ఆక్రమించేస్తున్నారు దేవస్థానాల భూముల్ని. ప్రభుత్వం అంటే ప్రభుత్వమా, ప్రైవేట్లు అంటే ప్రైవేట్ల. కొత్తగా పీఠాధిపతులు కూడా తయారయ్యారు. రకరకాల దేవాలయాలు నొక్కేస్తున్నారు శుభ్రంగా. పక్కకి మాది లాగే. ఎవరో ఒకరి పెత్తనం మొత్తం మీద. ఈ దేవుణ్ణి అర్చకుండా అలా వదిలేరా? వంశ పరంపర ధర్మకర్త లేడా? వాళ్ళు చూసుకోరా? కొంపలంటుకున్నాయా? ప్రతి దాని మీద మనకి పెత్తనం కావాలి. మరి ఇంకెందుకు రామాయణం, మనకి ఇంకెందుకు సుందరకాండ? దయచేసి ఆలోచించరుగాక మీరను. ఈ గొంతు ఎందుకు చించుకుంటుందో. ఇంకో మాట, చివరి మాట. విద్యాం ప్రతిపదీమివ కీర్తిం నిపతితామివ. పూర్వం ఎప్పుడు వేద విద్యాభ్యాసం జరిగే రోజుల్లో పాఠ్యము నాడు విద్య నేర్పేవారు కాదు. 2 పాఠ్యములు అంతే. అష్టమి కూడా ఉందంటారు. 2 పాఠ్యములు, 2 అష్టములు, ఆ పైన అమావాస్య కొన్ని ఉంటాయి. మొత్తం మీద 5 రోజులు సెలవులు. ఆ రోజుల్లో కూడా 5-6 సెలవులు అంటే ఆదివారాలన్నీ వచ్చినట్టే. అలా చేసుకున్నారు వాళ్ళు తిథుల ప్రకారం. ఇంగ్లీష్ వాళ్ళ సెలవులు వాళ్ళకెందుకు? అంటే పాఠ్యము నాడు విద్య అంటే ఆ రోజు ఎవరు చదవరు. కృషించిపోయిన విద్యలో ఉంది. నిత్యం ఉత్తేజితమైన విద్య వేరు, చదవకపోయిన విద్య వేరు. అలాగే కీర్తిం నిపతితాం. ఒక మహానుభావుడు జీవితం అంతా కష్టపడి గొప్ప కీర్తి సంపాదించాడు. ఏదైనా ఒక్క గుడ్డి పని వల్ల 105 వరకు వైకుంఠపాళిలో ఎదిగిన మహానుభావుడు ఒక్క గుడ్డి పని చేసి అరుకాశం నోట్లో పడి డాయ్ ఆయన కోతిలోకి వచ్చేస్తే వాడు బతికేమిటండి? కీర్తిం నిపతితామివ. లోకంలో మహానుభావుడు అయ్యాక ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇగో ఇది. అందుకే ఆ మొల్ల చెబుతోంది ఒక్క మాట. పని ఎలా ఉన్నాడంటే పతిబాసినట్టి ఆపద కంటే పలుమారు వేయు వేషంబుల వేగి. భర్తను విడిచిపెట్టినటువంటి బాధ కంటే సీతాదేవి ఎందుకు వేగి ఈ రాక్షసుల వేషాలతో వివిధ మాయల చేత వేగి వీరదానవ కోటి వికృత వేషంబుల కనుగొంచు చిత్తమ్ము క్రాగి. వీరులైన దానవ కోటి వీరత్వం అంతా ఇతరస్తులైన ఏడిపించుకు తినడానిక. ఈ రౌడీయిజం అంటారు దీని వీరత్వం. అటువంటి రౌడీల మధ్యలో ఉండి వాళ్ళు వికృత వేషాలు, ఓసారి రాముడి వేషంలో, ఓసారి లక్ష్మణుడి వేషం. మీ పుట్టింటి వారు పంపించారంటే నేను శతానందుడిని పురోహితుణ్ణి అని ఒక రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో. ఇవన్నీ పడిందండి ఆ ఇల్లాలు. వీటితోటి క్రాగి వేగి క్రాగి. అలాగే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పరిస్థితులు ఎంత దీనంగా ఎంత హీనంగా ఉందో ఆ స్త్రీ పరిస్థితి. తన దిక్కులేమికై తల్లడిల్లుచు ఆత్మలోపల మిక్కిలి లోగి. అయ్యో ఎవరు నాకు దిక్కులేరే. జనక మహారాజు కుమార్తెను ఒక చక్రవర్తి కుమార్తెని, ఒక చక్రవర్తి కోడల్లో ఒక చక్రవర్తికి భార్యను నా పరిస్థితి ఇదే ఉంటే సామాన్య స్త్రీలను ఈ దేశంలో ఎవడు రక్షిస్తాడు?
అని ఆత్మలోపల మిక్కిలి లోగి లోగి కర్ణ కఠోరంబుగా నాడు మాటల తొరకొను కన్నీ దొరగెడి కన్నీట తోగి తోగి రాముదలచుకొనొచ్చు మాటి మాటికి వీళ్ళు కర్ణ కఠోరంగా మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు అలా ప్రవహిస్తూ ఉంటే ఆ కన్నీటిలోనే స్నానం చేసింది ఆవిడ. వేరే స్నానం చేసే అవకాశాలు కూడా అక్కడ లేకుండా ఇళ్ళకి అనిపిస్తుందా శుభ్రంగా ఉండాలని. రాముదలచుకొంచు రాముని మెర్కొంచు రామ రామయనుచు రమణి బలుక కపివరుండు సూచి కామినీరత్రంబు సీతయనుచు పొంగే చిత్తమందు కామినీరత్రంబు సీతయనుచు పొంగే చిత్తమందు. కర్ణ కఠోరంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలకు తట్టుకోలేక కన్నీళ్లు ఊపికి వస్తూ ఉంటే ఆ కన్నీళ్లలోనే స్నానం చేసిందండి ఆవిడ. ఇది సీత, ఇది ఈనాటి నా దేశ పరిస్థితి. నా దేశం మొత్తం సీతలాగే ఉంది. ప్రతివాడు నా దేశాన్ని తిట్టేవాడే, ప్రతివాడు నా దేశంలోకి దోచుకుని వచ్చేవాడు. ఒక్క పాకిస్తాన్ దుర్మార్గుడు రాక్షసుడు ఈ ఒక్క సంవత్సరంలో 365 రోజుల్లో 243 సార్లు ఉల్లంఘన కాల్పుల విరమణ ఉల్లంఘన చేసి లోపలికి చొచ్చుకొచ్చాడు. ఆ రాక్షసుడిని ఏం చేశాం మనం? దానికి మన పూజలు, దానికి మన వ్రతాలు, దానికి మన నోవులు. పాకిస్తాన్ నాశనం అయ్యాలని ఎవరైనా వ్రతం చేయండి, నేను వచ్చి ప్రవచనం చెబుతా. ఉగ్రవాదం నాశనం కావాలని వ్రతం చేయండి, నేను వచ్చి ప్రవచనం చెబుతా, ఉచితంగా చెబుతా. అది మనకు అక్కర్లేదు. మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఉద్యోగాలు బాగుండాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి. ఇదే ఆలోచన. స్వార్థము స్వార్థము స్వార్థం. అందుకోసం ప్రవచన రంగం కూడా, ఆధ్యాత్మిక రంగం కూడా దేశాన్ని బాగు చేయలేకపోతే ఇంకా అవకాశం ఎక్కడ లేదమ్మా. అసలు అన్నీ మూసుకుపోయాయి. విద్య, వైద్యం, ఉద్యోగాలు, చదువులు అన్నీ అయిపోయినాయి. మాకు ఇంకా ఉన్న ఒకే ఒక్క ఆశ ఈ ఆధ్యాత్మిక. కాస్త ఈ మాటలు ఎవరైనా వింటారని వాళ్ళ మనసులో ఓ పరివర్తన వస్తుందండి. రావణాసురుడు మళ్ళీ రాముడుగా మారతాడేమో మాది దురాశే, మాది దురాశే. కానీ మా సరస్వతీదేవి మాకు నేర్పింది ఇది ఒక్కటే. ఆశపడరా, ఆశపడరా, నేను నానరా, పద్యం పాడరా, గొంతు చించుకోరా అని 1992లో మొదలు పెడితే 20 ఏళ్ళు పైగా ఈ గొంతు చించుకున్నా గొంతు పోవట్లా. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత చించుకుని మాట్లాడినా గొంతు పోవట్లేదంటే ఈ మనిషి అవసరం, ఈ గొంతు అవసరం ఉంది కదా. అది దేశం పరిస్థితి. ఆ దేశాన్ని మార్చాలి మనం. రామ రామ అని తలుచుకుంటుంటే అప్పుడు హనుమంతుడు అనుకున్నట్టు ఇంతగా రామనామస్మరణ చేస్తుందంటే ఈవిడ సీత కాకపోతే మరెవరవుతుంది? హనుమంతుడికి సీత కనపడిందని సంతోషిద్దామా? కథ ప్రకారం నా దేశం ఒక అశోకవనంలో సీతలా అయిపోయిందని బాధపడదామా? ఆలోచింతురుగాక మీరు. సెలవు.